హలో స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2026 ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు ఈ అప్లికేషన్ పెట్టడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 12th ఆగస్ట్ వితౌట్ లేట్ ఫీ. సో ఇప్పుడు రిలీజ్ అయిన ఈ యొక్క అప్లికేషన్ ఏ కోర్సెస్కి సంబంధించిందంటే ఎంబీబీఎస్కి అలాగే బీడీఎస్కి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న సీట్స్కి ప్లస్ ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఏ కేటగిరీ సీట్స్కి మాత్రమే. సో నేను ఈరోజు ఈ వీడియోలో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ స్టెప్ బై స్టెప్ ఎలా పెట్టాలో, ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో మీరు ఏం డీటెయిల్ ఫిల్ చేయాలో నేను చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు చూసిన తర్వాత మీరు అప్లికేషన్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మీరు ఫైనల్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేశాక మళ్ళీ మీరు మిస్టేక్స్ పెడితే మళ్ళీ వెరిఫికేషన్లో మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు, మళ్ళీ కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో మీరేం మిస్టేక్స్ పెట్టకుండా అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో అలాగే మీకు పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే టిల్ లాస్ట్ రౌండ్ వరకు నేను మీకైతే పర్సనల్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే మంచి టాప్ మార్క్స్ వచ్చాయో ఆల్ ఇండియా కోటాకి కూడా అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా నేను గైడెన్స్ ఇస్తాను. సో మీరు నాకు మెసేజ్ చేయండి. సో మీ మార్క్స్ ప్రకారం నేను మీకు ముఖ్యంగా టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో నేను మీకు ప్రయారిటీ లిస్ట్ అనేది బెస్ట్ ప్రయారిటీ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఎలా పెట్టాలో నేను మీకు చెప్తాను. సో మీరందరూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది, క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా అని. సో దీని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తేనే మీకు ఇక్కడ చూడండి, ఇలా కనిపిస్తుంది ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అని స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఫామ్స్ సెక్షన్లో రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేయండి. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క నీట్ రోల్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేయాలి. ఈ రెండు ఎంటర్ చేయగానే గెట్ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేయండి. ఈ గెట్ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేయగానే మీ యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నీట్ డేటా ప్రకారం మీ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో మీరు నీట్కి ఇచ్చిందే ఇవ్వచ్చు. లేదు ఆ మొబైల్ నెంబర్ ఆ ఈమెయిల్ ఐడి ఇప్పుడు పని చేయట్లేదు అనుకుంటే మీరు కొత్త నెంబర్ అయినా కొత్త ఈమెయిల్ ఐడి అయినా ఇవ్వచ్చు. సో ఈ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా ఇవ్వండి. జాగ్రత్తగా ఇచ్చిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. సో అదే పాస్వర్డ్ని ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయండి. సో 40-16. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఎంటర్ చేసేయండి మీరు క్యాప్చాలో. సో ఇక్కడ జనరేట్ ఓటీపీ దీని మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు ఈ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో యూజర్ అలర్ట్ అని పడుతుంది. సో ఇక్కడ మీకు ఒక యూజర్ ఐడి వస్తుంది, రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. సో UG26 CQ అని మీకు పర్సనల్గా ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ఐడిని మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు ఫర్దర్గా ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నా, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా ఈ రిజిస్ట్రేషన్ ఐడి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రిజిస్ట్రేషన్ ఐడి లేకపోతే మళ్ళీ మీరు పెట్టుకోలేరు. సో స్క్రీన్ మీద కనిపించిన వెంటనే మీరు పక్కన పెన్ ఆర్ పేపర్ పెట్టుకొని లేకపోతే మొబైల్ నెంబర్లోనో ఫోటో తీసుకోవడం ఏదో ఒక విధంగా దీన్ని అయితే నోట్ చేసుకొని పెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ ఐడి రాగానే మళ్ళీ ఇంకా బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేస్తే మీకు టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా. సో ఈ లాగిన్ మీద క్లిక్ చేసేసి ఇప్పుడు మీకు వచ్చిన యూజర్ ఐడి అలాగే మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అలాగే ఈ క్యాప్చాని కింద ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ లాగిన్ మీద క్లిక్ చేస్తేనే మీకు పేజ్ ఇలా ఓపెన్ అయిపోతుంది. డాష్ బోర్డ్ అని, సర్వీసెస్ అని, టికెట్ అని ఇలా ఓపెన్ అయిపోతుంది. ప్రస్తుతానికి మనకు అవసరం కేవలం ఈ సర్వీసెస్ మట్టుకే. ఇక్కడ టికెట్ ఎప్పుడు అవసరం అవుతుందంటే మీరు ఏదన్నా డీటెయిల్స్ రాంగ్గా ఫిల్ చేశారనుకోండి, వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఏమన్నా తప్పుగా వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు ఇక్కడ మీకు ఒక టికెట్ రైజ్ చేస్తారు, మీరు ఈ డీటెయిల్ తప్పు పెట్టారు, దీన్ని కరెక్ట్ చేయండి అని సర్టైన్ డేట్ లోపు. సో మీరు ఆ డీటెయిల్స్ అనేవి మళ్ళీ కరెక్ట్ చేయాలి. సో దానికోసం ఈ టికెట్ మీ ప్రస్తుతానికి అవసరం లేదు. ప్రస్తుతానికి మీరు సర్వీసెస్లోకి వెళ్ళాలి. అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్లోకి వెళ్ళాలి. సో టోటల్గా ఈ ప్రాసెస్
ఏముంటుందంటే ఫస్ట్ మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, తర్వాత మీరు పేమెంట్ చేయాలి, తర్వాత లోకల్ ఆర్ నాన్ లోకల్ సో అనేది డిసైడ్ అవుతుంది ఎలా మీ స్టడీని బేస్ చేసుకొని. సో అలాగే ఎవరికైనా స్పెషల్ కోటా ఉంటే సో వాళ్ళు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అలాగే నెక్స్ట్ లాస్ట్లో అప్లోడ్ డాక్యుమెంట్స్. ఓకే, టోటల్గా 5 స్టెప్స్ అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 5 ఈ 5 స్టెప్స్ మీరు ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు రోల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీ ర్యాంకు సో ఇవన్నీ వచ్చేస్తాయి. నీట్ స్కోరు, నేమ్ యాజ్ పర్ నీట్. సో ఇక్కడ మీరు మీ మదర్ నేము ఎగ్జాక్ట్గా ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకోండి. ఆ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ మదర్ నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. సేమ్ మా ఫాదర్ నేమ్ ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి. చిన్న మిస్టేక్ కూడా మీరు చేయొద్దు, చెప్తున్నాను కదా. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మిస్టేక్స్ పెడితే మళ్ళీ ఎడిట్ చేసుకోలేరు, కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఓకే, ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండకూడదు. సో ప్రతిదీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉందో అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్, ఎస్ఎస్సి డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఎస్ఎస్సి అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఏ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనా లేకపోతే మీరు సిబిఎస్ఈ బోర్డా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ హాల్ టికెట్ నెంబరు, అలాగే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకు సో మీరు ఏ మంత్లో పాస్ అయ్యారు అలాగే ఏ ఇయర్లో పాస్ అయ్యారు అని ఉంటుంది. సో అది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, 10th క్లాస్ సర్టిఫికేట్ పక్కన పెట్టేసుకుంటే మీరు ఈ సెక్షన్ అనేది ఫిల్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఇది. సో మీరు ఇంటర్మీడియట్ ఏ బోర్డు, ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనా లేకపోతే మీరు సిబిఎస్ఈ బోర్డా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకుంటే మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. సో ఇంటర్లో కూడా మంత్ ఇయర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కార్నర్లో, అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో అలాగే మీరు బయాలజీలో అంటే బాటనీ, జువాలజీలో ప్లస్ ఫిజిక్స్లో ప్లస్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ ప్లస్ ప్రాక్టికల్స్ ఈ 3 కలుపుకుంటే మనకి టోటల్ 600 మార్క్స్ వస్తుంది. సో ఈ 600 మార్క్స్కి మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అని ఉంది కదా, ఇక్కడ 600 మీరు ఎంటర్ చేయాలి. సో ఈ 600కి మీకు ఎన్ని వచ్చాయో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఇవి ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఇంటర్ పర్సంటేజ్. సో నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకుంటే సో ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఫిల్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉందో సో అలానే ఇక్కడ ఎంటర్ చేయండి వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్, స్పేస్తో సహా. మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మీ మొబైల్ నెంబరు ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదన్నా మీ డాడీది కానీ సో మీ మమ్మీది కానీ ఎవరిదైనా ఇవ్వాలనుకుంటే సో ఇక్కడ ఇచ్చేయచ్చు. అలాగే ఆధార్ నెంబరు, మీ యొక్క ఆధార్ నెంబర్, స్టూడెంట్ ఆధార్ నెంబరు, సో ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ మీ సోషల్ స్టేటస్, క్యాస్ట్ ఏంటి, సో మనకి ఓసీయా లేకపోతే బీసీలలో బీసీఏనా, బీనా, సీనా, డీనా, ఈనా, సో ఎస్సీ 1 2 3 లేకపోతే ఎస్టీ అనేది ఇక్కడ. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు, సో ఇక్కడ మీకు సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకుంటే సో మీ కింద క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు, తహసీల్దార్ అలా ఉంటుంది. సో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే సో ఇక్కడ బార్కోడ్ ఉంటుంది, బార్కోడ్ కింద మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. సో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీరు మైనారిటీయా, ముస్లిం మైనారిటీ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మీ క్యాస్ట్ సబ్ కేటగిరీ అంటే సో ఇక్కడ మీ క్యాస్ట్ పేరు రాయాలి. ఓకే, సో మీ క్యాస్ట్ పేరు ఏంటి, ప్రతి క్యాస్ట్కి ఒక పేరు ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ డిస్ట్రిక్ట్లో ఇచ్చారు సో అనేది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇన్కమ్, సో ఇన్కమ్ అనేది సో మీకు అబౌవ్ 2 lakhs బిలో 2 lakhs. బిలో 2 lakhs పెడితే మీ దగ్గర డెఫినెట్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. సో అది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఇయర్దే ఉండాలి. అండ్ అబౌవ్ 2 lakhs పెడితే సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ దగ్గర ఉంటే సో దాన్ని బట్టి అలాగే మీ ఇన్కమ్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే సిటిజన్షిప్, మీరు ఇండియనా లేకపోతే సో ఓసీఐయా అనేది ఉంటుంది. సో మీరు మోస్ట్లీ అందరు ఇండియన్సే ఉంటారు. సో ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎవరైతే ఓసీఏ పెడతారో సో వాళ్ళకి ఓసీఏ కార్డ్ డీటెయిల్స్ పెట్టాలి. సో ఆంగ్లో ఇండియన్ మీరైతే ఎస్ అని పెట్టండి, లేకపోతే సో మోస్ట్లీ అందరికీ ఆంగ్లో ఇండియన్ ఉండరు, స్పెషల్ కేసెస్ కొద్దిమందే ఉంటారు. సో మోస్ట్లీ ఇక్కడ నో సెలెక్ట్ చేసేసుకుంటారు. అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే ఇక్కడ ఎస్ పెట్టండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ డిజేబిలిటీ ఉంటే మీకు ఆ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీకు సర్టిఫికేట్ ఇస్తుంది కదా, సో ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ
మీరు ఎవరు ఇష్యూ చేశారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ పెట్టాలి. మీ డిజేబిలిటీ పర్సంటేజ్ కూడా ఇస్తారు కదా మీకు సర్టిఫికేట్లో, ఆ పర్సంటేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ అలాగే మీ యొక్క మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ మీ ఆధార్ నెంబర్లో ఎలా ఉంటే అలా ఎంటర్ చేయండి. లేకపోతే మీరు ప్రెజెంట్ ఒకవేళ మారింటే ప్రెజెంట్ అడ్రస్ ఇచ్చేయండి. సో మీ ఫ్లాట్ నెంబరు, విలేజు, స్టేట్, డిస్టిక్, సో పిన్ కోడ్, మీరు ల్యాండ్ మార్క్, మండల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఎంటర్ చేయండి, మిస్టేక్స్ పెట్టద్దు. సేవ్ అండ్ కంటిన్యూ మీద మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, పర్సనల్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ పేమెంట్. సో మీరు ఏదో ఒక అక్కడ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ క్లిక్ చేసుకొని, సో ఓసీ అలాగే బీసీ వాళ్ళకైతే 3000 రూపీస్ ఉంటుంది, ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకైతే సో 2400 ఉంటుంది. సో ఇక్కడ పే చేసేయాలి. వన్స్ మీరు పే చేసేసిన తర్వాత మీకు పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో పర్సనల్ డీటెయిల్స్ అయిపోయింది, పేమెంట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు లోకలా నాన్ లోకల్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఎలా డిసైడ్ అవుతుందంటే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మీరు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎక్కడ చదివారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో మీరు ఆంధ్రప్రదేశ్లో లోకల్ అవ్వాలంటే 9th, 10th, 11th, 12th ఈ 4 ఇయర్స్లో ఒక్క ఇయర్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే మీరు చదివి ఉండాలి. ఓకే, సో మీకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో చదివినట్టు. సో ఈ 4 ఇయర్స్ కనుక మీరు ఆంధ్రప్రదేశ్లోనే చదువుంటే మీకు ఆంధ్రప్రదేశ్ లోకల్ అయిపోతారు. ఇందులో ఒక్క ఇయర్ మీరు మిస్ అయ్యి వేరే స్టేట్లో చదివినా కూడా మీరు లోకల్ అవ్వరు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో రూల్. ఓకే, సో ఇలా 4 ఇయర్స్ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే చదువుంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరమే ఉండదు. ఓకే, మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, మీరు డైరెక్ట్గా ప్రొసీడ్ అయిపోవచ్చు. లేదు మీరు 1 to 10 వరకు ఏపీలో చదివారు, కానీ ఈ ఇంటర్ మటుకు తెలంగాణలో చదివారనుకోండి, మీరు నాన్ లోకల్ అవుతారు. సో మీరు స్టడీ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని మీకు నాన్ లోకల్లో సీట్ ఇవ్వచ్చు. సో నాన్ లోకల్గా మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, సో అది నేను చెప్తాను. సో కానీ మీరు 9th, 10th, 11th, 12th ఏపీలోనే చదువుంటే, వెదర్ ఏయూ రీజన్ కానీ ఎస్వీయూ రీజన్ కానీ మీరు ఏపీలోనే చదివింటే మీరు లోకల్ అవుతారు. మీరు ఎలాంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఓకే, అండ్ తర్వాత 6th నుంచి ఎందుకన్నా అంటే, సో మీరు కనుక కొద్దిమంది 6th నుంచి 10th వరకు రాయలసీమ రీజన్లో చదువుకుని ఉంటారు. సో ఇంటర్మీడియట్కి విజయవాడ వస్తుంటారు మోస్ట్లీ. సో అలాంటి క్యాండిడేట్స్ ఏంటంటే 4 ఇయర్స్ ఎక్కడ చదివితే సో దాన్ని బట్టి ఇస్తారు. సో ఇలా రాయలసీమ రీజన్లో ఉంటే మీకు ఎస్వీయూ రీజన్ ఇస్తారు, ఎందుకంటే 4 ఇయర్స్ మీరు ఎస్వీయూ రీజన్లో ఉన్నారు కాబట్టి ఎస్వీయూ లోకల్ అనేది ఇస్తారు. సో మీరు ఎస్వీయూఆ ఏయూఆ అనేది డిసైడ్ చేసేది. సో మీరు ఈ 6 to 12లో 4 ఇయర్స్ ఎక్కడ చదువుంటే సో దాన్ని బట్టి మీ ఎస్వీయూ ఏయూ అనేది డిసైడ్ అవుతుంది. సో 9, 10, 11, 12 మీరు ఏపీలోనే చదివింటే మీకు రెసిడెన్స్ అవసరం లేదు. సో అది చాలామంది అడుగుతూ అంటారు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా ఫిల్ చేయండి. మీరు మీ స్టడీ సర్టిఫికెట్స్ని పక్కన పెట్టుకోండి. స్టడీ సర్టిఫికెట్స్ పక్కన పెట్టుకొని అందులో ఎలా ఉంటే అలా ఇక్కడ ఫిల్ చేసేయండి. ఓకే, సో ఎలాంటి మిస్టేక్ అనేది మీరు చేయొద్దు. నెక్స్ట్, సో ఇక్కడ ఇయర్ ఆఫ్ స్టడీ మీ యొక్క క్లాస్ 12 అనేది ఇయరే కంప్లీట్ అయ్యింది అనుకోండి. సో 2026 అనేది మీరు ఇక్కడ పెట్టాలి. సో మీ యొక్క అకాడమిక్ ఇయర్ అనేది 2025 to 2026 ఉంటుంది. సో కంప్లీట్ అయ్యింది ఎప్పుడు 2026లో కదా. సో 2026 ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో అలానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 2025, 10th 2024. సో ఇలా మీరు ఎంటర్ చేసుకుంటూ పోవాలి. ఒకవేళ ఇయర్ మీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉంటే, లేకపోతే మీరు ఒకవేళ ఒక డ్రాప్ తీసుకొని ఉంటే 2025 మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సో అలా మీరు మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ ఎక్కడ చదివారు, స్కూల్ నేమ్ ఏంటి, స్టడీ సర్టిఫికెట్స్లో అలాగే మనకి ఎలా అయితే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటుందో సో దాన్ని బట్టి ఇక్కడ చేయండి. అలాగే మీ స్టడీ సర్టిఫికెట్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th స్టడీ సర్టిఫికెట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాలి మీరు. సో చాలామంది ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు. మీ స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అని అంటాం కదా. సో అవి ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే సర్టిఫికేట్ ఉందనుకోండి, 6thలో అదే అప్లోడ్ చేయండి, 7thలో అదే అప్లోడ్ చేయండి, 8thలో అదే అప్లోడ్ చేయండి, 9thలో అదే అప్లోడ్ చేయండి, 10thలో కూడా అదే సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు వేరు సర్టిఫికేట్స్ ఉంటే అట్లయినా ఓకే. సో లేకపోతే 6th to 10th మర్జ్ చేసి ఇక్కడ అన్ని సర్టిఫికేట్స్ అదే అప్లోడ్ చేయొచ్చు. సో 11th and 12th ఆల్మోస్ట్ అందరికి సేమ్ ఉంటాయి. సో స్టడీ సర్టిఫికేట్స్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఓకే, సో 11th and 12th ఒకే సర్టిఫికేట్ ఉంటే ఆ రెండు ఇక్కడ అప్లోడ్ చేసేయండి. ఓకే,
సో ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. దీన్ని బేస్ చేసుకునే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వన్స్ మీరు ఈ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మీరు ఒకవేళ 4 ఇయర్స్ కనుక 6th నుంచి 12th వరకు 4 ఇయర్స్ మ్యాక్సిమం ఇయర్స్ ఏయూ రీజన్లో చదివింటే సో మీరు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కిందకి వస్తారు అని మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. మీరు ఒకవేళ ఎస్వియు రీజన్ అయితే ఎస్వియు రీజన్ శ్రీ వెంకటేశ్వర రీజియన్ అని వచ్చేస్తుంది. సో ఒకవేళ మీరు నాన్ లోకల్ అయితే మీకు నాన్ లోకల్ అనేది కూడా ఇక్కడ వస్తుంది. సో నాన్ లోకల్ వాళ్ళకి నేను చెప్తాను, వాళ్ళకు కొంచెం ఎక్స్ట్రా ప్రాసెస్ ఉంటుంది. కానీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఏయూ ఆర్ ఎస్వియు ఉంటారో సో వాళ్ళకి నెక్స్ట్ ఏం చూపిస్తుందో అనేది చెప్తాను. సో ఇక్కడ మీకు ఏయుఐ ఆంధ్ర రీజనా లేకపోతే శ్రీ వెంకటేశ్వర రీజనా అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే సో ఒకవేళ మీరు లోకల్ రీజియన్ కనుక అయితే నెక్స్ట్ మీకు డైరెక్ట్గా ఏం చూపించేస్తుంది అంటే స్పెషల్ కేటగిరీస్ది ఓపెన్ అయిపోతుంది. ఓకే, స్పెషల్ కేటగిరీస్లో ఒకవేళ మీకు ఉంటే ఎస్ అని పెట్టండి, ఒకవేళ లేకపోతే నో అని క్లిక్ చేసుకోండి. సో ఎన్సీసీ మీకు ఉంటే ఎస్, లేకపోతే నో. స్పోర్ట్స్, క్యాప్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, పిఎంసి, సో ఇలా మీకు ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేయండి. సో నో అని పెట్టేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఎస్ అని పెట్టారు అనుకోండి సో మీకు మళ్ళీ అడుగుతుంది మీరు ఏ సర్టిఫికెట్, ఏ రెజిమెంట్, ఇయర్ ఆఫ్ పాస్, అలాగే ఏ స్పోర్ట్స్ టీము, లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్, గేమ్ టైప్ ఏంటి అనేది మీరు ఎస్ అని పెడితే ఇవన్నీ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీకు స్పెషల్ కోటా ఏం లేకపోతే నో 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 అని పెట్టేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, సో లోకల్ వాళ్ళకి చెప్తున్నాను, నాన్ లోకల్ వాళ్ళకి చెప్తాను. సో వెయిట్ చేయండి. వన్స్ మీరు స్పెషల్ కోటాలో నో కానీ ఎస్ కానీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ చెప్పాం కదా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. సో అలాగే మీకు చూపించాను <500 KB ఉండాలి. సో కొన్ని డాక్యుమెంట్స్ లైక్ క్యాప్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కొంచెం 1500 వరకు సో అయితే వాళ్ళు చెప్పారు. సో అది నేను మీకు నిన్న లిస్ట్లో చూపించేశాను. అలాగే మీకు ఈ డాక్యుమెంట్స్ సంబంధించి నేను ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాను. సో లోకల్ వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవేం అవసరం లేదు. సో మీ 10th క్లాస్ ఇంటర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మీ ర్యాంక్ కార్డు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, సో ఇన్కమ్ సర్టిఫికేట్ <2 lakhs పెట్టింటే ఇన్కమ్ సర్టిఫికేట్, సో ఏదైనా స్పెషల్ కోటా ఉంటే స్పెషల్ కోటా, ఇవన్నీ మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ డాక్యుమెంట్స్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ అని వస్తుంది. ఈ ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడే మీరు జాగ్రత్తగా సో ఈ స్టెప్ తర్వాత ఇంకా సబ్మిటే ఉంటుంది. ఈ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎడిట్ కూడా చేయలేరు మీ డీటెయిల్స్. కాబట్టి ప్రివ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మీరు ఏమైతే ఎంటర్ చేశారో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. ఓపిక్గా కూర్చొని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మిస్టేక్స్ అనేది మనకు తెలియకుండా చేస్తాం. సో తెలియకుండా చేసేది మిస్టేక్స్ అంటాం. కాబట్టి మీరు మళ్ళీ రెండోసారి నీట్గా చూసినప్పుడు సో మీకు మిస్టేక్స్ ఎక్కడ చేశారో కనిపిస్తాయి. ఒకవేళ మిస్టేక్ ఉంటే మీరు ఇక్కడ క్యాన్సిల్ అని కొట్టేసి సో మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ సెక్షన్లోకి వెళ్ళి. ఓకే, పర్టికులర్ సెక్షన్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు అంతా కరెక్ట్ అనుకుంటే సో మళ్ళీ ఈ పేజ్లోకి వచ్చేయచ్చు, సబ్మిట్ మీద క్లిక్ చేసేయచ్చు. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే. సో అంతా కరెక్ట్గా ఉందన్న సో ఏం తప్పు లేదు అనుకుంటేనే ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ అడుగుతుంది మీరు ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలనుకుంటున్నారా, ఎస్ ఓకే కొట్టండి అని కొట్టగానే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మీకు అప్లికేషన్ అనేది ప్రింట్ కూడా వస్తుంది. సో మీరు ప్రింట్ తీసేసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి. సో మీకు వన్స్ ఈ అప్లికేషన్ ప్రింట్ వస్తే మీరు సక్సెస్ఫుల్గా మీ అప్లికేషన్ని కంప్లీట్ చేసినట్టే. మీకు ప్రింట్ అనే ఆప్షన్ రావాలి. ఓకే, సో మీరు ప్రింట్ అనేది ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. సో సర్వీసెస్లోకి వెళ్ళాలి. మీరు అప్లికేషన్ కరెక్ట్గా సబ్మిట్ చేస్తుంటే ఇక్కడ మీకు ఈ ఆప్షన్ వస్తుంది ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అని. దీని మీద క్లిక్ చేసుకొని సో మీరు ప్రింట్అవుట్ అనేది తీసి పెట్టుకోండి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో మనకి ఎలా అంటే సో ఫస్ట్ మీరు ఇప్పుడు ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ ఇది. ఓకే, మీరు జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేశారు, మళ్ళీ దీన్ని వెరిఫై చేస్తారు ఆన్లైన్లోనే. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ కొద్ది రోజుల తర్వాత ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ అని వస్తుంది. సో అది మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో మీకు వెరిఫైడ్ అని కూడా వస్తాయి, మీ డాక్యుమెంట్స్ అని వెరిఫైడ్ అని వస్తుంది. సో ఇది ఇప్పుడే రాదు, ఇప్పుడు జస్ట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ప్రొవిజనల్ అప్లికేషన్ని కూడా ప్రింట్ తీసి పెట్టుకోండి. కొద్ది రోజులు అయ్యాక వెరిఫై చేస్తారు, వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ కూడా వస్తుంది. సో ఇలా మీకు ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అని వస్తే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయిపోయినట్టే. సో లోకల్ వాళ్ళకి ఇక్కడితో అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది.
ఓకే. సో ఎవరైతే నాన్ లోకల్ అని ఉంటారో సో వాళ్ళకేంటో నేను ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను చూడండి. సో ఒకవేళ ఒక క్యాండిడేట్ 1 నుంచి 10th వరకు ఏపీలో చదివారు. సో ఇంటర్ అనేది తెలంగాణలో చదివారు అనుకోండి. సో ఇలాంటి క్యాండిడేట్స్ ఏంటి అంటే సో ఇక్కడ ఏపీఎన్ఎల్ అని వస్తుంది. ఓకే. సో ఏపీ ఇక్కడ 2 ఆప్షన్లు వస్తాయండి మీకు మళ్ళీ. సో మీరు తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయ్యారా, సో ఒక జీవో ప్రకారం అని అడుగుతుంది. సో అలాంటి క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో దానికి మీరు నో పెట్టేసుకొని సో ఏపీఎన్ఎల్కి పెట్టుకోవాలి. సో ఎలా ఎవరైతే 1 to 10 ఏపీలో చదివారో సో ఇంటర్ తెలంగాణ చదివారో ఏపీఎన్ఎల్ పెట్టుకోవచ్చు. సో అలాగే కొద్దిమంది పిల్లలు ఏంటి అంటే అదర్ స్టేట్స్లోనే చదువుంటారు. సో చూడండి ఇట్లా వస్తుంది. మీరు ఏపీఎన్ఎల్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారా ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ టీజీఆర్ ఏపీ నుంచి చేయాలనుకుంటున్నారా అని వస్తుంది. సో మీరు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. సో ఎస్ అని క్లిక్ చేయగానే సో మళ్ళీ మీరు తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయ్యారా యాజ్ పర్ జీవో ప్రకారం అని ఇదో చూపిస్తుంది. సో ఒకవేళ మీకు జీవో ప్రకారం మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు ఇక్కడ పెట్టాలి. సో లేకపోతే సో మోస్ట్లీ ఏపీఎన్ఎల్ క్యాండిడేట్స్ ఉంటారు. అంటే 1 to 10 ఏపీలో చదివిన వాళ్ళు, తెలంగాణ ఇంటర్మీడియట్లో చదివిన వాళ్ళు, లేకపోతే కర్ణాటకలో చదివిన వాళ్ళు. సో అలా లేకపోతే స్టూడెంట్స్ అసలుకి ఏపీలోనే చదవకుండా ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ మదర్ కానీ ఫాదర్ కానీ 10 years ఏపీలో కంటిన్యూస్గా ఉంటే సో వీళ్ళు కూడా ఏపీఎన్ఎల్ కింద అప్లై చేసుకోవచ్చు. సో ఈ క్యాండిడేట్స్ 1 to 10 ఏపీ లేకపోతే 11 and 12 అదర్ స్టేట్స్ చదివిన వాళ్ళు, అలాగే పేరెంట్స్ అనేవాళ్ళు 10 years ఆంధ్రప్రదేశ్లో కనుక కంటిన్యూస్గా 10 years ఉంటే సో వీళ్ళకి ఏపీ నాన్ లోకల్ కోటా కిందకి ఎలిజిబుల్ అవుతారు. సో వీళ్ళు ఇక్కడ ఏపీఎన్ఎల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏపీఎన్ఎల్ కింద సెలెక్ట్ చేసుకుంటానే మీరు ఒకవేళ స్టూడెంట్ 1 to 10 ఏపీలో చదివితే సో మీ దగ్గర 1 to 10 స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే సో అది అప్లోడ్ చేసేస్తే చాలు, మీకు మళ్ళీ సపరేట్గా రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఓకే. ఒకవేళ స్టూడెంట్ అస్సలు చదవలేదు ఏపీలో, పేరెంట్స్ ఉన్నారు 10 years కంటిన్యూస్గా ఏపీలో, మీరు ఏపీఎన్ఎల్ కింద అప్లై చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో పేరెంట్స్ది ఓకే. పేరెంట్స్ ఎవరైతే 10 years ఉంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఇస్తారో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు ప్రింట్ తీయించుకొని సో తహసీల్దార్ సార్ చేత మీరు సైన్ అలాగే సీల్ వేయించుకొని సో మీరు దాన్ని ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. 10 years మీరు రాయాలి, ఏ డేట్ నుంచి ఏ మంత్ నుంచి ఇక్కడ ఉన్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేసి వాళ్ళు మాత్రమే ఇక్కడ. ఓకే. అలాగే ఒకవేళ మీరు కరెంట్ ఎంప్లాయీ ఆఫ్ ఏపీ అయితే సో వీళ్ళకి కూడా ఏపీఎన్ఎల్ ఇస్తారు. సో వాళ్ళు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ పెట్టాలి. ఒకవేళ మీరు 9, 10, 11, 12 అనేది సో ఏపీలోనే చదువుకోనుండి అలాగే మీ ఫాదర్ ఒకవేళ ఎంప్లాయీ అయినా కూడా మీరేం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎవరైతే ఏపీలో చదువుకోకుండా ఉంటారో వాళ్ళకి మాత్రమే. ఓకే. చదువుకోకుండా ప్రజెంట్ వాళ్ళ మళ్ళీ ఇంటర్ తర్వాత ఇక్కడికి పేరెంట్స్ ఇక్కడ ఏపీలో ఎంప్లాయీస్ అయి ఉంటే సో వాళ్ళ కోసం మాత్రమే. ఓకే. సో ఇది సో అలాంటి వాళ్ళకి నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. సో వన్స్ మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డామిసిల్ అని వస్తుంది నాన్ లోకల్ వాళ్ళకి. సో తర్వాత మీరు నెక్స్ట్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసేసి సో నెక్స్ట్ మీ ప్రివ్యూ చూసుకొని ఫైనల్గా మీరు సబ్మిట్ చేసేయచ్చు, మీ అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇలా మీరైతే ఆంధ్రప్రదేశ్లో అప్లికేషన్ పెట్టచ్చు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇంట్రెస్టెడ్ ఉంటే పెట్టండి. అలాగే మీకు పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మన యొక్క మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.